పబ్లిక్ గిన్ని అనం ముచ్చట్లు చెప్తున్నా గానీ మా తాత మూతవరు అత్తలేడైంది. ఓ పరి విలుద్దాం పాండి. ఓ తాత ఏడున్నవే? చూస్తానా నువ్వు ఎప్పుడు వస్తావా అనే చూస్తానా. ఎందుకయ్యో నాతోనేం పనే? కొంపదీసి తాగుడుకు పైసలు లేక నన్ను బదులు అడుగుదామని చూస్తున్నావా ఏంది? నువ్వు కట్టలు ఇస్తా అంటే రోజు నేను పుట్టుగా తాగి రోడ్ల మీద పంటే ముసలి నన్ను ఇంటికి తీసుకొని వస్తాంది. చెప్పైతే చిప్పదాగాని చిప్పి రెంటికలు దానము నువ్వు నాకు తాగుడుకు పైసలు ఇస్తానా అని చెప్తాను అనే పత్తి కింద మొక్కందానా. మరి నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు చెప్పరాదు? మందలు ఇస్తే చాలు కుక్క కదా మొత్తుకున్నట్టే మొత్తుకుంటా అంటావు. నేను ఒకలా పంచాయతీ దింపేటందుకు పోతానా మాపటాలకు ఇంటికి ఫోన్ చేసి ముసలిదాన్ని కోళ్ళను మంచిగా గమ్ము అని చెప్పు. అట్లనే నల్ల నీళ్ళు వచ్చేది ఉంటే ఎవరికన్నా చెప్పి ఆ నల్ల నీళ్ళు పట్టు అని చెప్పు. ఆ నల్ల నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఏమో కాసిన గంగారావునికే తెలియకుంటున్నది పరిస్థితి. అది చూసుకుంటుండు అందరు ఫైలంగుండరు మరి. ఇక నాకు వేరే పనే లేదాయే. అయినా ఇంతకు నువ్వు ఎవరి పంచాయతీ దెంపత అందుకోతున్నావు అదన్నా చెప్పరాదు? పెళ్లి వేటోడు పిల్లిని సంకల పెట్టుకొని పోయినట్టున్నది. అరే పోయేటప్పుడు నేను మందలిచ్చినా నా బుద్ధి అక్కున్నట్టున్నది అలక తక్కువదన. అరే పెద్ద మనిషి అన్నప్పుడు సవాలు వచ్చే పంచాయతీలు తచ్చిపై చేసేది ఉంటుంది. అవన్నీ నీకు చెప్పుకుంటా కూర్చోవాలి నాన్న నేను. అరే ఎవరి పంచాయతీ అడుగుడు కూడా తప్పే నానే. ముచ్చటెందుకు చెప్పు అంటే సిర్రు బుర్రనే గుర్తున్నావు నువ్వైతే. అరేగా పువ్వు పాచి పెద్ద మనిషి ఈటల రాజేందర్ సార్కును అట్లనే చెయ్యి పాచి పెద్ద మనిషి జగ్గారెడ్డి సార్కు ఇద్దరికి అసలుకే పొసుకుతలేదు పిల్ల అంచను. మైకుల ముంగటికి వచ్చి మస్తు మాటలు అనుకుంటారు. అసలు వాళ్ళిద్దరి నడుమ పంచాయతీ ఏంది ఏం కథ అనేది వాళ్ళు ఇద్దరిని నాకం కూర్చుని పెట్టి మాట్లాడదాం అని పోతాను. అవును నిజమేనే తాత. వాళ్ళిద్దరి నడుమ ఈ 2-3 వద్దుల సందైతే పచ్చగడ్డెత్తే బగ్గుమన్నట్టే మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు కావచ్చునే? ఎందుకు అని అంటే మరి రాజకీయ లీడర్లు అన్నప్పుడు సవాలు వచ్చే ముచ్చట్లుంటాయి వాళ్ళు. కానీ మరి ఈటల సార్ అయితే ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ను మాట అన్నాడు కానీ జగ్గారెడ్డి సార్ను అయితే ఒక్క మాట అనలేదు. కానీ జగ్గారెడ్డి సార్ ఏమో మైకుల ముంగడికి వచ్చి ఈటల రాజేందర్ సార్ను గట్టిగానే అరుచుకుంటాడు. మరి ఏందో ఏమో వాళ్ళిద్దరు నడమ పంచాయతీ. వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి సార్ను అంటే ఊకుంటారే. అందుకే మా రేవంత్ రెడ్డి సార్ను ఎట్లా అంటావు అని రివర్స్ కౌంటర్ వేసిండు కావచ్చు. అబ్బో ఓట్ల ముంగట లేదు కదా, మొన్నటి దాకా కూడా లేదు కదా జగ్గారెడ్డి సార్కు ఇంతగానం ప్రేమ. మా పార్టీని అన్నా మా ముఖ్యమంత్రి రేవంతాల్ సార్నన్నా కూడా మమ్మల్ని అన్నట్టే అని గట్టిగానే అరుచుకుంటాడు ఈటల రాజేందర్ సార్ను. అంతేందుకు ఇక నువ్వు ఎంత అంటున్నావు ఈటల రాజేందర్ అని గట్టిగానే అంటాడు. ఏం మాటలో ఏమో కథ సలగుండా. మరి ఈటల సారు కూడా మేము ధీరులతోని పోటీ పడతాం గాని గిసొంటోళ్ళతోని పోటీ పడం అని తిట్టుపదాన్ని వాడిండుగా అదే గందుకే జగ్గారెడ్డి సారు గట్లా కౌంటర్ ఇచ్చిండు కావచ్చు. ఈ మైకులు పట్టుకొని నువ్వు ఇట్లున్నావు నువ్వు ఇంత అంతే ఉన్నావు అని ఇట్లా మాట్లాడుకున్నాడు ఎందుకు చెప్పు? ఈ